వెరీ హ్యాపీ. బాబాయ్ హోటల్ మాదాపూర్ బ్రాంచ్ లో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సార్లు వెళ్ళాం బాబాయ్ హోటల్ గురించి. నేను విజయవాడలో కూడా వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను, ఇక్కడ టేస్ట్ చేశాను. ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం, నేను పర్సనల్ గా ఇది హోటల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే దినేష్ రెడ్డి గారికి, శ్రేష్ఠ గారికి, శ్రీధర్ సార్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఖచ్చితంగా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఎక్కువ కదా ఏరియా మొత్తం అంతా. రెండో బ్రాంచ్ కదా, చాలా బ్రాంచ్. రెండో బ్రాంచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను పర్సనల్గా టేస్ట్ చేశాను, ఫుడ్ చాలా బాగుంటుంది, మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, అందరికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు దోశ ఇష్టం అన్న, ఈ దోశతో తినాలి కదన్న చట్నీ. చట్నీ పల్లీ చట్నీనే ఇష్టం అన్న. సాంబారా తింటానన్న, సాంబార్ మీరు మామూలుగానే అడిగారు అంటే డైలీ ఎందుకు తింటా ఉన్న దోశ. దోశ ఇష్టం అంతే. అదొకటే వచ్చాను దోశ వేస్తాను. ఇప్పుడు అప్కమింగ్ ఫిలిం దిల్రూబా అన్న, మోస్ట్లీ జూన్లో ఉంటుంది దిల్రూబా. ఇంకా జరుగుతున్నాయి ఫిలిం, ప్రస్తుతానికి అయితే దిల్రూబా. అది ఎందుకన్నా ఇక్కడే పెళ్ళి చెప్తానన్న, పెళ్లి విషయం చెప్తాను. పెళ్లి పాన్ ఇండియా చెప్తా తమ్ముడు, కొంచెం వర్క్ అవుతుంది అయ్యాకే చెప్తాను. అందరికీ థ్యాంక్ యూ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మల్టీ స్టార్ ఏదో జరుగుతున్నాయి అన్న, స్క్రిప్ట్స్ అవ్వాలి మొత్తం అంతా. ఇదిగో ఇలాంటి అడుగుతారు మీరు అన్ని. అన్న వెళ్ళన్న, ప్రస్తుతానికి ఏం లేదన్న. ఒక్కసారి బాబాయ్ హోటల్ నేను పర్సనల్గా బాబాయ్ హోటల్ విజిట్ చేశాను అన్న. నేను చాలాసార్లు తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సార్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు నేను చిన్నప్పుడు సినిమా కూడా గుర్తు, బాబాయ్ హోటల్ మన బ్రహ్మానందం గారు చేసిన సినిమా, చాలా బాగుంటుంది సినిమా. వెరీ హ్యాపీ లాంచింగ్ బాబాయ్ హోటల్ మాదాపూర్. థ్యాంక్ యూ. ఇంకా డిస్కషన్స్ తమ్ముడు, ఇంకా ఏం ఫైనల్ ఏమో. నీకు నువ్వేనా మా ఆఫీస్ దగ్గరలో ఉంటావా? అర్రరా అన్నీ చెప్తానన్నా.